తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 3వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి డైరెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. అఫిలియేషన్ తీసుకొని కాలేజీల్లో పరీక్షలు నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. అడ్మిషన్ల విషయంలో తప్పిదాలు జరిగిన మాట వాస్తవమేనని అంటున్నారు ఆయన. 1346 ప్రైవేట్ ఈసారి ఏదైతే అఫిలియేషన్ ప్రక్రియ ఉందో కొంత డిలే అయింది. మొత్తం కాలేజెస్ ఈ ఇయర్ అఫిలియేట్ అయినాయి 3246 across 3 sectors. Pure government colleges 424, government sector colleges 1346, private aided unaided colleges 1476. మొత్తం రాష్ట్రం మొత్తంలో 3246 కాలేజెస్ అఫిలియేషన్ అయ్యాయి. ఈ కాలేజెస్లో మొత్తం ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఇయర్ 4,88,336 స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పే చేశారు, ఎగ్జామినేషన్ ఫీ పే చేశారు 4,88,336. సెకండ్ ఇయర్లో 5,07,956 మెంబర్స్ ఫీ పే చేశారు. ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ సంఖ్య సుమారు ఒక 19,000 ఎక్కువ ఉంది. దీనికి రీజన్ బ్యాక్లాగ్. ఎవరైతే స్టూడెంట్స్ బ్యాక్లాగ్ ఉంటారో వారు ఫీ పే చేయడం వల్ల నెంబర్ పెరిగింది. ఈసారి ఏదైతే అఫిలియేషన్ ప్రక్రియ ఉందో కొంత డిలే అయింది. మొత్తం కాలేజెస్ ఈ ఇయర్ అఫిలియేట్ అయినాయి 3246 across 3 sectors. Pure government colleges 424, government sector colleges 1346, private aided unaided colleges 1476. మొత్తం రాష్ట్రం మొత్తంలో 3246 కాలేజెస్ అఫిలియేషన్ అయ్యాయి. ఈ కాలేజెస్లో మొత్తం ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఇయర్ 4,88,336 స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పే చేశారు, ఎగ్జామినేషన్ ఫీ పే చేశారు 4,88,336. సెకండ్ ఇయర్లో 5,07,956 మెంబర్స్ ఫీ పే చేశారు. ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ సంఖ్య సుమారు ఒక 19,000 ఎక్కువ ఉంది. దీనికి రీజన్ బ్యాక్లాగ్. ఎవరైతే స్టూడెంట్స్ బ్యాక్లాగ్ ఉంటారో వారు ఫీ పే చేయడం వల్ల నెంబర్